హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో ఈరోజు ప్రీ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ప్రీ మార్కెట్ లెవెల్స్లో మనం చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి, ఈరోజు మనం చూసుకోవాల్సిన మేజర్ స్టాక్స్ ఏంటి, కొన్ని మేజర్ ఇంపార్టెంట్ న్యూసెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ప్రీ మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం లో న్యూసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ యొక్క లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏదైతే మనకి ముహూర్త ట్రేడింగ్లో మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి మార్కెట్ యొక్క సినారియో ఏ రకంగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాం. ముహూర్త ట్రేడింగ్లో మనందరం కూడా మనం చెక్ చేసాం. మధ్యాహ్నం ఏదైతే మార్కెట్ స్టార్ట్ అయిందో ఆ 1 అవర్ ఆఫ్ మార్కెట్లో పెద్ద మొమెంటమ్స్ ఏమీ రాలేదు కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,936.55కి ఓపెన్ అయింది, 57,908.50కి క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ -26 పాయింట్స్ అయితే లోలో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అదే రకంగా నిఫ్టీ గురించి వచ్చేస్తే నిఫ్టీ వచ్చేసి 25,841.25కి ఓపెన్ అయితే 25,833.30కి క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఒక -8 పాయింట్స్ ఆఫ్ 8 పాయింట్స్ ఆఫ్ చిన్న షార్ట్ ర్యాలీ అయితే చూసాము. ఎట్ ద సేమ్ టైం సెన్సెక్స్లో చూసుకుంటే సెన్సెక్స్ 84,341.33కి ఓపెన్ అయితే 84,308.03కి క్లోజ్ అవ్వడం జరిగింది. -30 పాయింట్స్ ఆఫ్ ర్యాలీ అయితే షార్ట్ ర్యాలీ అయితే చూసాము. సో ఇండెక్సెస్లో మేజర్ పెద్ద మూవ్స్ అయితే రాలేదు. ఆ 1 అవర్ ఆఫ్ మార్కెట్లో అంత పెద్ద మొమెంటమ్స్ కూడా ఉండవని క్లియర్లీ మనం చాలా వీడియోస్లో మాట్లాడుకుంటూనే వచ్చాం. ముహూర్త ట్రేడింగ్లో ఎవరు మనం స్పెసిఫిక్గా ట్రేడ్ చేయాల్సినంత అవసరం లేదని. సో ఈరోజు ఏ లెవెల్స్ని చూసుకోవచ్చు, ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ఏ మేజర్ న్యూసెస్ని మనం పట్టుకోవాలి, ఏ మేజర్ న్యూసెస్ని బేస్ చేసుకొని మన ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మేజర్ న్యూసెస్ ఏమైనా ఉన్నాయని దాని నుంచి మాట్లాడుకునే ముందు ఒకసారి లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్సెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. మీకు ఏదైతే ముహూర్త ట్రేడింగ్ ముందు 2 డేస్ బ్యాక్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆల్ టైమ్ హైస్ని పాత ఆల్ టైమ్ అని అదే రకంగా ఉంచాను. తర్వాత లాస్ట్ వీక్ మార్కెట్లో ఏ రకంగా మూమెంటం వచ్చింది, చాలా బిగ్ ర్యాలీస్ అయితే కనిపించాయి, బుల్లిష్ ర్యాలీస్. దానివల్ల మార్కెట్ ఒక కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. ఈ రోజు కూడా నేను చెప్పే థింగ్ ఒకటే, ఒకవేళ మీరు ఈరోజు ట్రేడ్ చేద్దాము అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్తా ఉన్నాను. మార్కెట్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుల్ బ్యాక్స్ త్రూ మాత్రం వెళ్ళండి. మేజర్గా 58,126.45 లెవెల్ని అవ్వచ్చు, ఎట్ ద సేమ్ టైం 58,244.35 ఈ మేజర్ లెవెల్స్ ఇక్కడ చాలాసేపు సస్టైనిటీ జరిగింది మనం గమనించుకోవచ్చు. సో మేజర్గా ఈ యొక్క లెవెల్స్ దగ్గర ఎక్కడైనా రివర్సల్ వస్తే మాత్రం డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ గ్యాప్ అప్ ఉంది కదా, హ్యూజ్ బయింగ్ మొమెంటం వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం డెఫినెట్లీ ఇది మన మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్లో చాలా బిగ్ హై మొమెంటమ్స్ అయితే వచ్చేసాయి. ఓల్డ్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది ఇండెక్సెస్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్లో డెఫినెట్గా ఒక రివర్సల్ వచ్చే టైం దగ్గరకు వస్తూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్. ఒకవేళ మేజర్గా హై చూస్తే ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ మూవ్ కనిపించింది, షార్ట్ ర్యాలీ కనిపిస్తుందంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ యొక్క లెవెల్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇంక ఈ లెవెల్తో మనకి సంబంధం లేదు. బట్ మనం ఈ యొక్క లెవెల్ని కన్సిడర్ చేసుకోండి. ఈ లెవెల్ ఏదైతే 57,830.20 ఈ లెవెల్ ఒకవేళ అది బ్రేక్ అయితే 57,533 ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 57,363 మధ్యలో, అట్ ద సేమ్ టైం 57,288 మధ్యలో ఒక రివర్సల్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. బికాజ్ ఇది మల్టిపుల్ టైమ్స్ ఇదే పర్టికులర్ జోన్ దగ్గర నుంచి రియాక్షన్స్ అయితే కనిపించాయి. సో మరలా ఈ యొక్క లెవెల్కి రీచ్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ గురించి గమనిస్తే నిఫ్టీ కంటిన్యూస్లీ బయింగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అదేవిధంగా మనం ఏదైతే మండే మార్కెట్లో చూసామో, ఏదైతే మండే మార్కెట్లో క్లియర్గా మండే ప్రీ మార్కెట్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, ఈరోజు నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉండబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్గా ర్యాండమ్ ఎంట్రీస్ని ప్లే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా దాని నుంచి మీరు బాధపడతారు తప్ప ఎటువంటి లాభం పొందే ఛాన్స్ అయితే ఉండదు. లెవెల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 25,918 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మరలా ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫిట్ బ్రేక్స్ మార్కెట్లో బయ్యింగ్ మొమెంటం చూసుకోవచ్చు. అది బ్రేక్ అయ్యేంత వరకు ఎవరు కూడా బయ్యింగ్ ఎంట్రీస్ వైపు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కానీ మీ స్ట్రాటజీ బేస్డ్ కన్ఫర్మేషన్స్ వస్తే కానీ మీరు ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు.
ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మేజర్లీ ఈ టూ లెవెల్స్ మనం మండే లైవ్ మార్కెట్లో డ్రా చేసిన లెవెల్స్. స్పెసిఫిక్గా ఈ లెవెల్స్ నేను డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మధ్యలోనే ఎక్కువగా సస్టైనిటీ కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ లెవెల్స్ని డ్రా చేశాను. మీకు కావాలంటే మీరు అనలైజ్ చేసుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. నా పర్స్పెక్టివ్ అయితే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కింద మేజర్లీ జోన్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ని పూర్తిగా బద్దలు కొట్టేంత వరకు మార్కెట్ని సెల్ వైపు చూడొద్దు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ పూర్తిగా ఈ జోన్ని బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్ని అప్ సైడ్ కూడా చూడవద్దు. ఎందుకు చూడొద్దు కూడా నేను చెప్తాను. బికాజ్ మార్కెట్లో ప్రెజెంట్ స్ట్రాంగ్ జోన్స్ ఇన్ బిట్వీన్ ద జోన్స్లో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి, లెవెల్స్ని డ్రా చేసుకోండి. ఈ జోన్స్ పూర్తిగా బద్దలు కొట్టేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. బేసికల్లీ మేజర్గా ఇఫ్ యు ఆర్ ఇన్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్గా ఈ మేజర్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్లో మేజర్ లెవెల్స్ ఏదైనా ఉన్నాయంటే నేనైతే మాత్రం ఏ లెవెల్స్ని లాస్ట్ మండే కూడా నేను ఎటువంటి లెవెల్స్ని డ్రా చేసుకోలేదు. బికాస్ ఆఫ్ మనం ఎక్కువగా నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేసాం. సో నిఫ్టీ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నేను సెన్సెక్స్ని పూర్తిగా నెగ్లెక్ట్ అయితే చేశాను. సో ఒకవేళ మీరు ఎవరైనా సెన్సెక్స్లో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకున్నారనుకునే వాళ్ళు అయితే మాత్రం ఈ 2 లెవెల్స్ని డ్రా చేసాం కదా, ఇది ఏమి ర్యాండమ్గా డ్రా చేయలేదు. మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ పొజిషన్లో క్లియర్గా సస్టైన్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం కదా, నేను వాటిని దృష్టిలో పెట్టుకుని డ్రా చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు అనాలిసిస్ ప్రకారం మీరు డ్రా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక్కసారి 5 మినిట్స్లోకి వెళ్ళి చూస్తే 5 మినిట్స్లో నాకు మేజర్గా ఈ పర్టికులర్ లెవెల్స్ మధ్యలో రియాక్షన్స్ కనిపించాయి కాబట్టి నేను 84,556.50 అండ్ అదేవిధంగా 50 అండ్ 84,647.14 లెవెల్స్ మధ్యలో ఒక రివర్సల్ కనిపడింది. ఈ రివర్సల్స్ నుంచి మార్కెట్స్ మరలా ఈ జోన్ని పూర్తిగా క్రాస్ ఓవర్ జరిగేంత వరకు, పూర్తిగా బ్రేక్ డౌన్ జరిగేంత వరకు బై ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోవచ్చు, నేను బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్ని చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పాయింట్స్ని చెప్తున్నాను, నిఫ్టీలో సేమ్ పాయింట్స్ని చెప్తున్నాను, ఎట్ ద సేమ్ టైం సెన్సెక్స్లో కూడా సేమ్ పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో మేజర్ జోన్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీస్ అండ్ సెన్సెక్స్లో చెప్తున్నానో ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగేంత వరకు ఎవరు బై ఎంట్రీస్ వైపు వెళ్ళొద్దు. ఇట్స్ ఏ ట్రాప్. ఈ ట్రాప్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కెట్లో రివర్సల్ వస్తే పెద్ద మూవ్స్ అయితే వస్తాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్స్ అయితే చేసుకోండి. రైట్, ఒకవేళ లోవర్ సైడ్ చూడాలనుకుంటే 84,256 అండ్ అదేవిధంగా మేజర్ జోన్ మనం ఎప్పటి నుంచో కన్సిడర్ చేస్తున్న జోన్ ఏదైతే ఉందో 84,099, 84,100 అండ్ 83,850 మధ్యలో, ఈ మధ్యలో మనకి 250 పాయింట్స్ ఆఫ్ మూమెంట్, ఈ 150 పాయింట్స్ ఆఫ్ మూమెంటం ఏదైతే ఉందో ఈ 150 పాయింట్స్ ఆఫ్ మూమెంటంలో ఒక రివర్సల్ అయితే డెఫినెట్గా చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్ డెఫినెట్గా ఈ మేజర్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం డెల్టా త్రూ థీటాస్ డీకేస్ని అబ్జర్వ్ చేసుకొని మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్, నేను చెప్తున్న లెవెల్స్ మీకు నిజంగా వర్కౌట్ అవుతున్నాయి అనిపిస్తుంటే, నేను చెప్తున్న లెవెల్స్ మీకు ఏ రకంగా మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ యొక్క వ్యూస్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. రాబోయే రోజుల్లో మేము వీడియోస్ చేయడానికి ఇది ఒక బూస్టప్ అయితే ఉంటుంది. రైట్, సో ఎక్కడ వరకు లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ స్పాట్స్లో నేను లాస్ట్ ప్రీ మార్కెట్స్ వీడియోస్ని చూడండి, ఐ కార్డ్స్లో ఇస్తాను, లేదా మీ ప్రీ మార్కెట్ మన వాచ్ లిస్ట్ మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఆ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పాను, ఆల్రెడీ గోల్డ్ చాలా హై ప్రైసెస్కి వెళ్ళిపోయి మార్కెట్లో పడే టైం దగ్గరకు వస్తూ ఉంది. ఈ వీక్లో చిన్న దివాళీ మొమెంటం ఉండడం వల్ల ఈ వీక్లో కొంత బయ్యింగ్ యాక్టివిటీ కనిపించే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మార్కెట్లో ఎక్కువగా సెల్లింగ్ మొమెంటమే చూసే ఛాన్స్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసి మరీ చెప్పాను. మరలా చెప్తున్నాను, ఈ వీక్ ఎండింగ్కి వచ్చేసరికి మార్కెట్స్ ఇంకా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ హై వాల్యూమ్ హై ప్రైసెస్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మేజర్లీ గోల్డ్ స్పాట్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోండి, ఈ లెవెల్స్ని మీరు డ్రా చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ యొక్క లెవెల్స్కి రీచ్ అయ్యేటప్పుడు యాజ్ పర్ యువర్ స్ట్రాటజీస్ ఆర్ యాజ్ పర్ యువర్ జోన్స్ ఆర్ యాజ్ పర్ యువర్ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ఈ ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏ ఎంట్రీస్ ఎక్కడైనా ఇండియన్ స్టాక్ మార్కెట్లో చేయొచ్చు, ఫారెక్స్లో చేయొచ్చు, ఆర్ క్రిప్టో కరెన్సీస్లో చేయొచ్చు, మేజర్లీ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్, అండ్ బిట్కాయిన్ గురించి వస్తే బిట్కాయిన్లో ఇంకా మేజర్ న్యూసెస్ ఏదైతే మనకి యూఎస్ చైనా టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ ఇంకా నడుస్తూ ఉందో, ఎందుకంటే ఆల్రెడీ ఇన్క్లూషన్ డేట్ దగ్గరికి వస్తుంది, November 1st ఏదైతే ఉందో ఇది ఏదైతే దగ్గరికి వస్తూ ఉందో ఈ డేట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫియర్ ఆఫ్ బయర్స్లో ఆ ఫియర్ క్లియర్లీ కనిపిస్తూ ఉంది. మార్కెట్లో మీరు గమనించవచ్చు, స్ట్రాంగ్ బయింగ్ మూమెంట్ వస్తుంది, వెంటనే మార్కెట్లో సెల్లింగ్ మూమెంటం క్రియేట్ అయిపోతుంది. అది కూడా చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. అది మన కళ్ళతో మనం చూస్తున్నా సరే మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెసిఫికల్లీ నేను చెప్పే థింగ్స్ ఒకటే, మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు మేజర్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు, మేజర్ లెవెల్స్ వచ్చేంత వరకు మార్కెట్స్లో ఎటువంటి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ
మీకు ఏదైనా మేజర్ ఛాన్సెస్ క్రియేట్ అయ్యి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాసెస్ పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్క సింగిల్ క్యాండిల్ మార్కెట్ మొత్తాన్ని స్వీప్ అవుట్ చేయడం మనం మన కళ్ళతోనే చూస్తున్నాం, రైట్? ఇదంతా జరుగుతున్నా సరే మన ఎంట్రీస్ని తీసుకున్నామంటే డెఫినెట్లీ ఇది మన మిస్టేక్ అయితే అవుతుంది, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. క్రూడ్ ఆయిల్ గురించి మేజర్ న్యూసెస్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం ఓపీఈసీ డిస్కషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మేజర్లీ ఓపీఈసీ డిస్కషన్, ఓపీఈసీ అంటే ఏంటి, రైట్? ఆపరేషనల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, రైట్? ఈ మేజర్ కంట్రీస్లో డిస్కషన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ డిస్కషన్స్ త్రూ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మేజర్లీ రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ ప్రైసెస్ ఏదైతే ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మనం లాస్ట్ ప్రీ మార్కెట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. బికాస్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఆయిల్, సో ఆ ఆయిల్ యొక్క ప్రైసెస్ మేజర్లీ రాబోయే రోజుల్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆ డిస్కషన్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఎ గోల్డ్, రైట్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ ఆర్ మీరు ఎవరైనా గోల్డ్ స్పాట్స్లో కానీ లేదా క్రూడ్ ఆయిల్స్లో కానీ న్యాచురల్ గ్యాసెస్లో కానీ కమోడిటీస్లో మేజర్లీ మీరు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, రైట్, ఓపీసీ డేటా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇన్వెంటరీ డేటాని కన్సిడర్ చేసుకొని మాత్రమే మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి, రైట్? మేజర్గా ఎవరైనా మీరు కమోడిటీస్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే, రైట్? ఇప్పటి వరకు లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మేజర్ న్యూసెస్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఈరోజు మార్కెట్ని చూసే ముందు అంటే నిన్న ఈవినింగ్ మనకు వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే, రైట్, మేజర్లీ మనకి ఆటో సెక్టర్ వచ్చి 0.90% అయితే గెయిన్ అయితే కనిపించింది. ఐటీ సెక్టర్స్లో 1% అండ్ మైనింగ్ మినరల్ ప్రోడక్ట్స్లో 1% అండ్ మెరైన్ పోర్ట్ సర్వీసెస్లో ఒక 1% అయితే గెయిన్స్ అయితే కనిపించాయి. 1.25%, 1.11% ఆ గెయిన్స్ అయితే కనిపించాయి. ఈ గెయిన్స్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవచ్చా అంటే మాత్రం డెఫినెట్లీ నాట్ అనే చెప్తాను. బికాజ్ ఇట్స్ జస్ట్ ఎ న్యూస్, గుర్తుపెట్టుకుని, ఇట్స్ జస్ట్ ఎ న్యూస్. ఈ న్యూస్ని బేస్ చేసుకొని టెక్నికల్గా ఫండమెంటల్గా మీకు నిజంగానే పాజిటివ్ వైబ్ కనిపిస్తేనే మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్ ఆర్ ఎన్ ఇన్వెస్టర్, రైట్? సో ఈరోజు మేజర్గా మీరు స్టాక్స్ని చూద్దాం అనుకుంటే మాత్రం ఈరోజు మోస్ట్లీ Q2 రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ అవ్వచ్చు, ఆంధ్ర సిమెంట్స్ అవ్వచ్చు, రైట్, కోల్గేట్ పొలమల అవ్వచ్చు, అదేవిధంగా లారస్ ల్యాబ్ అవ్వచ్చు, రైట్, సాగర్ సిమెంట్ అవ్వచ్చు, టాటా టెలీ సర్వీసెస్ అవ్వచ్చు, టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వర్ధమాన్ టెక్స్టైల్స్ అవ్వచ్చు. మేజర్లు ఏవైతే న్యూసెస్ చెప్తున్నానో, ఏవైతే స్టాక్స్ చెప్తున్నారో వీటిని యాడ్ చేసుకోండి. Q2 రిజల్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్కమ్ డివిడెండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ డివిడెండ్స్ వైజ్గా మార్కెట్లో ఆ పాజిటివ్ వైబ్ కనిపిస్తుందా లేదా అన్నది మనం రాబోయే మార్కెట్స్లో మాట్లాడుకుందాం, రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే సపోర్ట్ చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి చెప్పే ఒకే ఒక థింగ్, లైక్ చేయడానికి ట్రై చేయండి, కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు పెట్టే ఒక్కొక్క కమెంట్, మీరు పెట్టే ఒక్కొక్క లైక్ డెఫినెట్లీ మేము రాబోయే రోజుల్లో వీడియోస్ చేయడానికి, రాబోయే రోజుల్లో ఎవ్రీడే వీడియో చేయడానికి డెఫినెట్లీ ఒక బూస్టప్ అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఈరోజు మార్కెట్ని డెఫినెట్గా కన్సిడర్ చేసుకోండి. మేజర్ పెద్ద బిగ్ మూవ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వస్తే కానీ మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. చలో, రైట్. సో ఈరోజు ప్రీ మార్కెట్ వీడియో మీకు నిజంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు నిజంగా వీడియో నచ్చితే సజెస్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం నేను చెప్పిన లెవెల్స్ని కొంచెం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.